హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఇంకా ఈరోజు నేనైతే నా సిరి నేను పచ్చడి అయితే చేయబోతున్నామండి. ఏం పచ్చడి అనుకుంటున్నారా? పచ్చి టమాటాలు పచ్చడి మనకు చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుందండి. ఇంకా మేమైతే పైన డబ్బాలు వేసాం కదండి పచ్చి టమాటా చెప్పి. ఇంక ఇప్పుడు వెళ్ళి మేము టమాటాలు అయితే కొత్త వెళ్దామేమో సిరి వెళ్దామండి అన్నాడు వాళ్ళు. పచ్చి టమాటాలు కోస్తానండి. పచ్చేనమ్మా బాగుంటుంది పచ్చడి. సిరి కట్ చేయి, లావకాయలు కట్ చేయి. ఏం ఎన్నికాయలు వచ్చినాయి? 4 కాయలు వచ్చినాయా? ఈ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి. కోసేసామా? ఏ చేత చూపించమ్మా, కాయలు ఎంతలో ఉన్నాయి చూపించమ్మా. బాగున్నాయి, లావుగానే బాగున్నాయి. మనం అవి పచ్చడి చేసేద్దామమ్మా. సరే అండి. అవునాడు. సిరి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు కడిగేస్తున్నావు కదా, కోసే చిన్న చిన్న ముక్కల కింద సోరాలుగా వేసాము. చాలు, కుందులో తొక్కుతాంగా సరిపోతుంది. పచ్చిమిరకాయలు కోసేసావమ్మా? ఇప్పుడు టమాటాలు కోతున్నావా? ఇంకో వంకాయలాగా ఉన్నాయమ్మా. అవునండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఆ ముసుగు కోసి పాడసేయమ్మ, పాడసేయాలి అది. బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అమ్మాయి. అవునండి, పచ్చి టమాటాలు. ఇంకా నేను పచ్చి టమాటాలు పచ్చడి చేసేస్తున్నానండి. మా చెల్లి డాబా పైన కోసుకొచ్చి కడిగి చిన్న చిన్న ముక్కల కింద కోసిందండి. ఇవ్వండి. ఇంకా నేను నూనె అయితే పోసుకున్నాను. నూనె, పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయలు అయితే వేద్దామండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాం. మళ్ళీ మనం తాళి పెట్టుకుంటే అప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుని నేను వేసుకుంటాను. ఇది కూడా మనకు నూనె వేసుకుని మనము అలాగే పచ్చిమిరకాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర చక్కగా మగ్గిపోయినాయండి. మనకి చూడండి
మనకి ఎర్రగా అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన అనేది రావండి. మనకి పచ్చి టమాటాలు పచ్చడి కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను పచ్చడి అయితే చేస్తానండి, మీరు చూద్దరు కదా. పక్కన అన్నం అయితే వండుతున్నానండి. వేడి వేడి అన్నంలోకి మనం పచ్చి టమాటాలు పచ్చడి వేసిందంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను కుందులు అయితే తొక్కేసుకుంటున్నానండి. పచ్చడి మనకు చాలా బాగుంటుందండి. సరే ఆంటీ అమ్మ ఏం చేస్తుంది? కూర వండుతుంది. ఏం కూర వండింది? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైయా? తాతయ్య ఏం తిన్నాడా? ఏం చేస్తలేదు, అన్నం తింటున్నాడు. టమాటా పచ్చడి మనకు నలిగిపోయిందండి. మనకి కట్టలు వచ్చాక మనం దంచుకుంటే సరిపోద్దండి. మనకి చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడైతే ఎవరు ఉల్లిపాయ తింటలేదండి. పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఇలా ఉల్లిపాయ దంచుకుని పచ్చడిలో నంచుకుని తినేవారండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది మనకి. తోడేసుకున్నామండి. మనము ఒక గిన్నెలో తోడుకొని తాలింపు పెట్టుకున్నాం పచ్చడి. ఇంకోండి అన్నం అయితే ఉడికిపోయింది. సిరి ఆంటీ పచ్చడి తాలింపుకి రెడీ చేస్తున్నావా? అవునండి. నూనె కాగిపోయింది. జీలకర్ర కొంచెం, తాలింపు కరిసెలు కొంచెం వేయమ్మ. ఎండుమిరగాయలు, కరివేపాకు కూడా వేసేయమ్మ. కరివేపాకు పేలుతుంది చూసుకో. మనకు తాలింపు పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఆంటీ అమ్మ తాలింపు అయిపోయింది. వేసి పచ్చడి వేసి. చాలా కలర్ఫుల్గా అంటుందమ్మా మనకు పచ్చడి. అవునండి, చాలా బాగుంది. ఏదమ్మా చూపించి గట్టిగా.
సూపర్గా ఉంది. నేను ఇంకా పచ్చి టమాటాలు పచ్చడి అయితే తాలింపు పెట్టేసానండి. ఎక్కువ వచ్చిందండి. వేడి వేడి అన్నం వేసి పచ్చడి అయితే వేసానండి. ఇప్పుడు టేస్ట్ చెప్తామండి. సూపర్గా ఉందండి. మనం మనం జ్వరం వచ్చిన రంపట్టిన 2 టమాటాలు ఉంటే మన చట్నీ ఇలాగ మనం కోసుకొని చక్కగా మన తాలింపు పెట్టుకుంటే ఉడకబెట్టుకుని చాలా పడుతుంది. చాలా టేస్టీగా ఉందండి. ఇందులో చేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే వచ్చిందండి. బాగుందక్క పచ్చడి. బాగుంది. మా అక్క కూడా చాలా బాగా నచ్చిందండి పచ్చడి. ఆంటీ ఏంటి? ఇవమ్మా అన్నయ్య మనకి సిరకపరస మీషోలో బుక్ చేశారు. ఇంకా నేను ఊరు వెళ్ళేటప్పుడు ఫోన్ చేత పట్టుకెళ్తున్నానమ్మా. ఆధార్ కార్డు ఒకటి, ఫోన్ ఒకటి, అలాగే డబ్బులు కూడా నేను చేత పట్టుకెళ్తుంటే ఇంతకమ్మా ఎక్కడ దిక్కు పడిపోతాయి. నీకోటి చెల్లికోటి మేము పర్సలు అయితే బుక్ చేస్తున్నాం మీషోలో. చెల్లికోటి తీసుకోండి అని అన్నారమ్మా. ఇంకా నీకు ఏ కలర్ కావాలి నీకు ఇందులో? తీసుకుంటావా? ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ అండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి. మనం ఇదైతే ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలాగొచ్చిందా. ముందుగా ఎలాగొచ్చిందండి మనకి. పైన డిజైన్ కూడా మనకు చాలా బాగుంది. ల్యాప్టాప్ పౌచ్ అండి. ఇదిగోండి ఇంకో పౌచ్ అండి. ఇంకా మనం లోపల చిల్లర డబ్బులు కూడా వేసుకోవచ్చండి ఇందులోను. ఇంకా ఇక్కడ ఫొటోస్ మనకి ఏమన్నా మనకి ఇంపార్టెంట్ గట్ట ఆధార్ కార్డులు మనకు చిన్న ఎత్తని కదండి, అవి కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే పర్స్ పట్టుకెళ్ళేటప్పుడు మనకి స్టైల్గా మనకి బాగా ఆనాలని ఇంకా కీ చైన్ అయితే పర్స్ కలర్ ఇచ్చారండి. మనకి వెరైటీగా మోడల్గా బాగుందండి పర్స్. మీషోలో మనకి ఏమైనా బుక్ చేసుకుంటే మనకి 5 రోజులకి 6 రోజులకి అయితే వచ్చేసిందండి. తొందరగా చాలా తొందరగా అయితే తెచ్చి ఇచ్చేస్తున్నారండి డెలివరీ బాయ్లు. నేను ఈ బుక్ చేసి 4 రోజులు అవుతుందండి. ఈరోజు వచ్చినాయండి పొద్దున్న.